నమస్తే. ఇప్పుడు ఖమ్మంలోని వెలుగట్ల బాధితులకు సంబంధించి అక్కడ ఏదైతే ఇల్లు కూల్చివేత జరిగిందో ప్రభుత్వం ఇల్లు కూల్చివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కూల్చిన చోట ఇల్లులు కట్టాలి, అక్కడ ప్రతి ఒక్క పేదవాళ్ళకి దాదాపు అక్కడ 1000 మంది జీవనోపాధి కోల్పోయిన సందర్భంలో వాళ్ళందరికీ ఇల్లులు కట్టి పరిష్కారం చేయాలి, వాళ్ళకి ఎంతో అమౌంట్ ఇవ్వాలి, అంటే 10 లక్షల వరకు పరిహారం కూడా ఇవ్వాలంటే కూడా ఇక్కడ సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంది, ఇంకేమేమి కోరుతున్నారు వాళ్ళు ప్రజల తరపున, అక్కడ వెలుగుమట్ల బాధితుల తరపున ఏం కోరుతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంది? నా పేరు మధు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. భూదాన భూముల్లో వెలుగుమట్లలో దాదాపు 31 ఎకరాల 7 గుంటల భూమి ప్రజల స్వాధీనంలో ఉంది. ఇంకా 31 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాల కింద ఉండటం అనేటువంటిది జరిగింది. గత నెల ఫిబ్రవరి 24వ తారీఖున రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం 2000 మందికి పైగా పోలీసుల్ని దింపి అక్కడ 13 సంవత్సరాల నుంచి జీవిస్తున్నటువంటి ఒక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళని చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా కూల్చివేయటం అనేటువంటిది జరిగింది. ఈ కూల్చివేతని తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖండిస్తుంది, వ్యతిరేకించినందుకు నిర్వాసితులపైన రాజకీయ పార్టీలపైన అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం అనేటువంటిది జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడైతే కూల్చివేయబడ్డదో ఆ కూల్చివేయబడ్డటువంటి 1000 మందికి పైగా ఉన్నారు, వాళ్ళకి తక్షణమే ఇల్లు నిర్మాణం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కూల్చివేయబడ్డటువంటి ఒక ఇల్లు ఏవైతుందో వారందరికీ 10 లక్షల రూపాయలు ఇంటికి నష్టపరిహారం చెల్లించమని చెప్పి కోరుతున్నాం. ఈ సమస్యని పరిష్కరించుకుంటూ ప్రభుత్వం 311 మందికి మాత్రమే ఇల్లు ఇవ్వటం అనేటువంటి జరిగింది, పట్టాలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. మిగతా దాదాపు 500 మందికి ఇవ్వటం లేదు. కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వమని చెప్పి మేము ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని హైదరాబాద్లో చేపట్టాం. రాత్రి మేము ధర్నాకు వస్తుంటే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తల్ని, నాయకుల్ని, అలాగే నిర్వాసితుల్ని 100లాది మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ అరెస్టుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సమస్య పరిష్కరించేంత వరకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ జిల్లాకు సంబంధించి అక్కడ 3 మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎం కూడా మంత్రులు, ముఖ్య డిప్యూటీ సీఎం బట్టి కూడా వాళ్ళు హామీ ఇచ్చడం జరిగింది. ఆల్రెడీ 300 మందికి ఇచ్చారు, మిగతా వాళ్ళు కూడా ఇస్తా అని చెప్పినట్టుగా. మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పిస్తే కూడా ఆ కోర్టు తీర్పుని కూడా ధిక్కరించింది. మాటలు చెప్పటం కాదు, మిగతా 311 మందికి ఇచ్చారు. అందులో 100 మంది అనర్హులు ఉన్నారు, మంత్రుల మనుషులు ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవ్వమని అడిగితే కేసులు ఎందుకు పెడుతున్నాం అని చెప్పి మేము అడుగుతున్నాం. అనర్హులు అంటే మాత్రమే, చేతలు కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అనర్హులు అంటే ఆ 100 మంది అక్కడ ప్రాంతం వాళ్ళు కదా, అక్కడ ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు కాదు, మంత్రుల మనుషులు వాళ్ళందరూ, కాంగ్రెస్ మనుషులు వాళ్ళందరూ. మరి మీరు ముందుకు ఎలా వెళ్ళిపోతున్నారు? ఈ ధర్నాతో పాటు ఇంకా ముందుకు ఎలా వెళ్ళిపోతున్నారు? అసలు ఏం చేయాలి? ఇక్కడ ఈ సమస్య అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఇల్లు వచ్చేంత వరకు పోరాడతాం అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇంకా ఏమంటారు మరి మంత్రులు కలిసిరా? మరి ఆ 300తో పాటు అనూరులు ఉన్నారు, మేధాలకు కూడా ఇవ్వాలి అని మీరు కలిసిరా? కలిసాం, మంత్రులను కలిసాం, అక్కడ ఉండేటువంటి కలెక్టర్లను కలిసాం, ప్రభుత్వ అధికారులను కలిసాం. అయినా నిమ్మకి నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నారు. కోర్టు తీర్పిస్తే కూడా హైకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం. రక్తమైనా చిందిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. ఖబర్దార్ ప్రభుత్వం ఇల్లు వచ్చేంత వరకు పోరాడతామని చెప్పి ఇక్కడి నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి 1000 మంది, దాదాపు 1000 మంది కూడా ఇల్లు కోల్పోయారు. అది 300 మంది మాత్రమే అక్కడ మంత్రులు ఏదైతే ఉన్నారో 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లా చెందిన వాళ్ళు 300కు మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ 300 ఇల్లులు ఏదైతే ప్రకటించారో అందులో కూడా 100 మంది, దాదాపు 100 మంది కూడా అనర్హులు, కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు, వీళ్ళంతా కార్యకర్తలకే ఇచ్చుకున్నారంటే కూడా ఇక్కడ వాళ్ళు చెప్పబడుతుంది. ముందు రోజుల్లో కనుక వాళ్ళు ఇవ్వకపోతే అందరికీ ఎవరైతే ఇల్లు కోల్పోయారో ఆ 1000 మందికి ఇల్లులు ఇవ్వాలి. వారితో పాటు వారికి నష్టపరిహారం కింద 10 లక్షలు ఇవ్వాలి. లేనిచో ఉద్యమం చేపడతాం, ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళు సిపిఎం నాయకులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ అరుణ్తో లింగరాజ్.